అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే మనం చూసినాం, నిన్న మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. చాలా చోట్ల పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. మహారాష్ట్రలో 20కి అంటే నిన్న పోలింగ్ జరిగింది, 23కు రిజల్ట్ రానుంది. ఈ క్రమంలో కొన్ని ప్రధాన సర్వేలు వారు ఒక ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆడ ఎవరికి పోటీ ఉంది, ఏ కూటమిలకు పోటీ ఉంది ఒకసారి చర్చించుకుందాం. మనం గతంలో కూడా వీడియో చేశాం. అలా ప్రధానంగా మహాయుతి, అదేవిధంగా మహావికాస్ అఘాడీ, ఈ రెండు కూటమిల మధ్యలో హోరాహోరీ పోటీ అయితే ఉంది. ఇందులో ప్రధానంగా బీజేపీ, అదేవిధంగా శివసేన, ఎన్సీపీ. ఇందులో మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ. ఈ శివసేన ఏక్నాథ్ షిండే శివసేన, ఈ ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ, ఈ శివసేన వచ్చేసి మన ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఎన్సీపీ వచ్చేసి శరద్ పవార్ ఎన్సీపీ. ఈ రెండు కూటమిల మధ్య పోటీ జరిగినప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే ఎలక్షన్స్ జరిగినాయి. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు. అయితే మనం ప్రధానంగా ఒక 3 నేషనల్ సర్వేలను తీసుకుంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ అవి ఏం చెప్తున్నాయి అనుకుంటే, మనం ప్రధానంగా తీసుకున్న ఎగ్జిట్ పోల్స్లో పీపుల్స్ పల్స్, అదేవిధంగా కేకే సర్వే, అదేవిధంగా రిపబ్లిక్ సర్వే, ఈ 3 ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పీపుల్స్ పల్స్, ఇది నేషనల్ సర్వే. ఈ పీపుల్స్ పల్స్ ఏం చేస్తుందంటే మహాయుతికే పట్టం కడుతుంది. దాదాపుగా 175 నుండి 195 సీట్లు బీజేపీ కూటమి ఏదైతే మహాయుతి ఉందో వాటికి సీట్లు వస్తాయని, అదేవిధంగా 85 నుంచి 112 వరకు మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా మొత్తం సీట్లు వచ్చేసి 288 సీట్లు. ఏ ఒక్క పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు రావాలి. పీపుల్స్ పల్స్ ఏం చెప్తుంది, బీజేపీకి 175 నుండి 195, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి 85 నుంచి 12 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇక కేకే సర్వే అంటే తెలుగు రాష్ట్రాలలో చాలా సుపరిచితమైన సర్వే. మనం గతంలో చూసినాం. ఏపీ పాలిటిక్స్ అప్పుడు 151 సీట్లున్న వైసీపీకి కేవలం 16-17 సీట్లు వస్తాయి. 23 సీట్లున్న చంద్రబాబు నాయుడు అంటే బీజేపీ జనసేన కూటమికి ఏకంగా 160 సీట్లు వస్తాయని ఒక సంచలన సర్వే చేసిండు. అప్పుడు ఎవరు నమ్మలే, కానీ రిజల్ట్స్ తర్వాత చూస్తే ఒక ప్రపంచనం కేకే సర్వే అంటే. అప్పుడు మస్తాన్ సర్వే పైన నమ్మకం ఉంటుండే, కేకే సర్వేని ఎవరు పట్టించుకోలే. వన్స్ రిజల్ట్స్ వచ్చినాక మొత్తం కేకే సర్వే పైనే మొత్తం పడ్డారు. ఇప్పుడు ఈ కేకే సర్వే కూడా ఏం చెప్తుందంటే 225 సీట్లు బీజేపీకి, అదేవిధంగా కేవలం 56 సీట్లు కాంగ్రెస్ అంటే మహావికాస్ అఘాడీకి వచ్చే అవకాశం ఉందని ఒక క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి చాలామందికి ఈ సర్వే మీద అపార నమ్మకం ఉంది. కాబట్టి మేబీ ఇక్కడ కూడా మహాయుతినే మళ్ళీ పట్టం కడుతుంది. అంటే ఆల్రెడీ ఏక్నాథ్ షిండేనే సీఎం కాబట్టి మళ్ళీ కూడా మహాయుతి కూటమే ప్రభుత్వంలోకి వస్తేనే ఒక అంచనా వేస్తున్నారు. ఇక ఒక మెయిన్ సర్వే రిపబ్లిక్ సర్వే. ఈ రిపబ్లిక్ సర్వే కూడా అంటే వీళ్ళు ఇచ్చినన్ని సీట్లు ఇవ్వలే, కానీ ఆల్మోస్ట్ వీళ్ళు కూడా బీజేపీకే పట్టం కడుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 150 నుండి 170 వరకు బీజేపీ కూటమికి, 110 నుంచి 130 వరకు కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలు చెప్తున్నాయి. ఇవి మెయిన్ సర్వేలు. దాదాపుగా 10ల సంఖ్యలో సర్వేలు కూడా మహాయుతే మళ్ళీ పట్టం కట్టబోతుందని క్లియర్గా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం కొంచెం నమ్మకం ఉంది. వాళ్ళు పెట్టిన ఏదైతే గ్యారెంటీ కార్డ్ స్కీమ్స్ ఉన్నాయో అది ఒక సక్సెస్ మంత్రాగా వరుసగా వస్తున్నారు. కర్ణాటకలో చూసుకున్నట్లయితే, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే సక్సెస్ అయ్యాం. కాబట్టి మహారాష్ట్రలో కూడా 5 గ్యారెంటీల కార్డు వాళ్ళు విడుదల చేశారు మేనిఫెస్టో. దానిపైన ఒక అపారమైన నమ్మకం ఉంది. దాంతో మహావికాస్ అఘాడీ వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంలో, కానీ వాళ్ళు ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ తెలుగు స్టేట్స్ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుండి ఎవరైతే మహారాష్ట్రానికి ప్రచారానికి పోయారో ఈ మహాయుతి కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకుంటే వేరే కూటమిలు ఎవరైనా కూడా వీళ్ళు కర్ణాటకలో తెలంగాణలో ఇచ్చిన హామీల విషయంలో 100% ఫెయిల్ అయ్యారు. దయచేసి మళ్ళీ కాంగ్రెస్కు పట్టం కట్టొద్దని పదే ఆ ప్రచారంలో పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు కూడా మహాయుతి వైపు మొగ్గు చూపించినట్లు అర్థమవుతుంది. ఏదేమైనా మరో 2 రోజుల్లో రిజల్ట్ ఉంది. ఈ ప్రధాన సర్వేలు మొత్తం మహాయుతికే పట్టం కడుతున్నాయి కదా. అదేవిధంగా
చాలామందికి పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంది? మహారాష్ట్రలో బీజేపీ జెండా ఎగరవేయబోతుందా లేదా కాంగ్రెస్ ఎగరవేయబోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి వీడియో చూసి వదిలిపెట్టకుండా ఏదో ఒకటి మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్.